నమస్తే. భారతీయ జనతా పార్టీ 46 సంవత్సరాలు పూర్తి చేసుకొని 47 సంవత్సరంలోకి అడుగుపెడుతుంది. దేశవ్యాప్తంగా పండగ వాతావరణం నెలకొంది. సో ఈ నేపథ్యంలో కొన్ని రాష్ట్రాల్లో పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో మొత్తానికైతే అసెంబ్లీ ఎలక్షన్స్ అయితే రాబోతున్నాయి. సో ఈ సందర్భంగా పార్టీ ప్రభావం ఎలా ఉండబోతుందని రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్, సీనియర్ నాయకులు కెనబోయిన ఓదెల్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. అన్నగారు నమస్తే. చెప్పండి, మొత్తానికైతే కరీంనగర్ కార్పొరేషన్ పైననైతే కాషాయ ఎజెండా ఎగురవేశారు. సో నేను అంజన్న ఆశీర్వాద యాత్రలో భాగంగా కొందరి ప్రముఖులను అయితే మాట్లాడించడం జరిగింది. వారేమన్నారంటే ఇప్పుడు మనకు తెలంగాణలో చూసుకున్నట్టయితే నెక్స్ట్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి. బండి సంజయ్ గారికి ఈసారి అంటే గతంలో తన నాయకత్వంలో 4 సీట్లు కార్పొరేటర్గా ఉన్న స్థాయి నుండి 48 సీట్లకు తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఈసారి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఇన్ఛార్జ్ ఇచ్చినట్టయితే ఖచ్చితంగా జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కొట్టబోతాం అని చెప్పడం జరిగింది. సో మీరేమంటారు? ఇవాళ భారతీయ జనతా పార్టీలో తెలంగాణలో ఒక నూతన అధ్యాయం ప్రారంభమైంది అంటే బండి సంజయ్ గారితో. నేను ఒక సీనియర్ కార్యకర్తగా 45 సంవత్సరాలుగా బీజేపీలో ఉంటూ చెప్తున్న కార్యకర్తగా నూతన అధ్యాయం ఏంటంటే సంగ్రామ యాత్ర, 158 రోజుల సంగ్రామ యాత్ర పెట్టి పార్టీని గ్రామ స్థాయి నుండి ఒక రైతు, కూలి, మేధావి వర్గం వరకు తీసుకెళ్ళింది బండి సంజయ్ గారు. అటువంటి యాత్ర గతంలో ఎవరు చేయలే. సరే, ఎవరి స్టైల్లో వారు పోతారు, ఎవరు చేసే పని వాళ్ళు చేయొచ్చు, కానీ కింది స్థాయి వరకు వెళ్ళింది అనేది టాక్. ఇది నేను ఒక్కని చెప్పడం కాదు, తెలంగాణ రాష్ట్రం అంతటా ఉన్నది. భారతీయ జనతా పార్టీ ఆల్ ఇండియా పార్టీలో కూడా ఉంది. ఆ సంగ్రామ యాత్ర ద్వారా పార్టీ వెళ్ళింది. దాని ఫలితాలన్నీ కూడా, ఆ శ్రమ ఫలితాలన్నీ కూడా జిహెచ్ఎంసీ ఎన్నికలలో అగుపించినాయి. అట్లాగే తెలంగాణ లోపల ఇక్కడ ఏదైతే కరీంనగర్ మున్సిపాలిటీకి వారు పూర్తి సమయం ఇచ్చి ఇక్కడ పనిచేసిండ్రో దాని ఫలితం కూడా మనం చూసినాం. ఇవాళ కాషాయ జెండా కరీంనగర్లో ఎగురుతుంది. తెలంగాణలో మొట్టమొదటి మున్సిపాలిటీ బండి సంజయ్ గారి ఆధ్వర్యంలో ఈడ కార్పొరేషన్ గెలుచుకోవడం జరిగింది. కాబట్టి మా దాంట్లో అధ్యక్షులు ఎవరున్నా, మంత్రులు ఎవరున్నా, ఎమ్మెల్యేలు ఎవరున్నా ఎలక్షన్ ముందు ఎలక్షన్ కమిటీ ఒకటి వేస్తారు, ఎలక్షన్ మేనేజ్ చేసే కమిటీ వేస్తారు. అట్లాంటి కమిటీలో వేసి ఇట్లాంటి నాయకులను పెట్టేస్తారు. మీరు కూడా 3 మెన్ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. నేను కూడా ఈ 3 మెన్ కమిటీలో టికెట్లు ఇచ్చే దాంట్లో కూడా సభ్యులుగా ఉన్నాం. దాంట్లో మేము 60 సీట్లు పోటీ చేస్తే 60లో కేవలం 10 మంది మాత్రమే కొత్త వాళ్ళని తీసుకున్నాం. మిగతా 50 మందికి ఇచ్చినాం. కార్యకర్తలు కూడా ఇక్కడ అన్యాయం జరగకుండా చూసినాం. బండి సంజయ్ గారు మాకే అప్పచెప్పినారు. అవన్నీ మేము సెలెక్ట్ చేసి ఏదైతే కొద్దిగా పత్రికా విలేకరుల ద్వారా సర్వే చేయించడమో దాని రిపోర్ట్ ఆధారంగానే టికెట్లు ఇచ్చినాం, విజయం సాధించినాం. అట్లాగే రాబోయే రోజుల్లో అసెంబ్లీ కానీ జిహెచ్ఎంసీ ఎన్నికలు కానీ 100% మేము గెలుస్తాం, పార్టీకి మంచి విజయాన్ని చేకూరుస్తాం. బండి సంజయ్ గారు లాంటి వాళ్ళు మాకు అండా ఉండి పార్టీకి ముందు తీసుకెళ్ళడానికి చాలా స్కోప్ ఉంది మాకు. మిగతా చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ పశ్చిమ బెంగాల్లో లాస్ట్ వరకు దగ్గర వరకు వచ్చారు. సో ఈసారి ఎలా ఉండబోతుంది? కేరళలో ఎలా ఉండబోతుంది? తమిళనాడులో ఎలా ఉండబోతుంది? సరే, ఇవి జాతీయ రాజకీయాలు కావచ్చు, నేను ఒక రాష్ట్ర నాయకుడిని. కానీ మాకున్న సమాచారం ప్రకారంగా పశ్చిమ బెంగాల్లో ఈసారి తప్పకుండా మేము గెలుస్తాము, అక్కడ అధికారం చేపట్టబోతున్నామని ప్రజలందరూ కోరుకుంటున్నారు భారతీయ జనతా పార్టీని. మిగతా కేరళ కానీ మిగతా చోట్ల కూడా మంచి ఫలితాలు ఉంటాయని ఆశిస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ.